వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అనుకున్న విధంగానే అనేటువంటి మాటను మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మనకు తెలుసు, ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు అని చెప్పేసి అధికారికమైనటువంటి ప్రకటనే వచ్చింది. వక్కంతం వంశీ ఆ సినిమాకి కథా రచయిత. మరి ఇదంతా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కాకముందు సంగతి. అది రిలీజ్ అయింది భగత్ సింగ్ సినిమా. ఆ తర్వాత అన్నీ కూడా అంచనాలన్నీ కూడా తలకిందులైపోయాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా నమోదైంది. 50% రికవరీని కూడా తన ప్రీ బిజినెస్ వ్యాలీలో సగం కూడా సాధించలేక చతికిల పడింది. అంటే ఒక ప్రాపర్ స్టోరీ అనేది లేకుండా కొన్ని సన్నివేశాల్ని కలిపి ఆ సినిమాని ఎడిట్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు అనేటువంటి అపప్రధని ఉస్తాద్ భగత్ సింగ్ తెచ్చుకుందని చెప్పాలి. మరి దీనికి ఎవరిని బాధ్యులు చేయాలి, ఎవరిని నిందించాలి? సో అంతిమంగా మామూలుగా అయితే పెద్ద హీరో సినిమాని హీరో బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ హరీష్ శంకర్ తీసినటువంటి విధానం ఈ సినిమాని, అదే చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అసలు హరీష్ శంకర్ ఏంటి, ఎలా తీసాడేంటి ఈ సినిమాని? గబ్బర్ సింగ్ డైరెక్టర్ అయినా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని తీసిన డైరెక్టర్ అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించాడు. సో అది అయిపోయింది. దాంతో మొత్తం అన్నీ కూడా తర్వాత ఏం చేయాలి అని ముందు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయాయని చెప్పి తెలిసింది. పవన్ కళ్యాణ్కి చెందినటువంటి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనేటువంటిది తన సోషల్ మీడియా హ్యాండిల్లో, అధికారికమైనటువంటి హ్యాండిల్లో ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొత్తగా ఏ సినిమాని చేయబోట్లేదు, ఏ సినిమాని ఒప్పుకోలేదు. తను ఏదైనా సినిమా చేస్తే అవన్నీ కూడా మా అధికారికమైనటువంటి ఇక్కడి నుంచే ఆ ప్రకటన అనేది వస్తుంది, లేదంటే పవన్ కళ్యాణే స్వయంగా ప్రకటిస్తారు అని చెప్పేసి తెలియజేసింది. అట్లా అంటే ఈవెన్ OG2 గురించి కూడా అది దానికి సంబంధించి ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా అధికారికంగా హీరోనే చెప్తాడు అని చెప్పేసి అందులో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ తెలియజేసింది. మరి సురేందర్ రెడ్డి తోటి ఆల్రెడీ ఒక సినిమాని అనౌన్స్ చేశారు కదా, మరి దాని పరిస్థితి ఏంటి అంటే దానికి ఇప్పటిదాకా సమాధానం ఎవరు కూడా బయటికి చెప్పలేదు. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సురేందర్ రెడ్డితో సినిమా ఖచ్చితంగా ఉంటుంది. అయితే అది ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సన్నిహిత వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి వచ్చిందో ప్రకటన, దాని తర్వాత చాలా మంది సురేందర్ రెడ్డికి సానుభూతి తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అరే, వచ్చిన అవకాశం అట్లాగే వచ్చి నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయిందే అనేటువంటి అభిప్రాయాన్ని సురేందర్ రెడ్డి విషయంలో చాలా మంది నెటిజన్స్ అలా వ్యక్తం చేశారు, వాళ్ళ ఫీలింగ్స్ని వ్యక్తం చేశారు. ఈవెన్ మీడియా కూడా ఇక సురేందర్ రెడ్డితో సినిమా ఉండే అవకాశం లేదు, ఆయన మళ్ళీ పునరాలోచించుకుంటున్నాడు, కథల్ని మీద శ్రద్ధ పెట్టాడు, ఏదో టైం పాస్గా సినిమా చేస్తే ఎలా ఉంటుందో రిజల్ట్, దానికి హరిహర వీరమల్లు అలాగే ఉస్తాద్ భగత్ సింగే నిదర్శనం అని చెప్పేసి విశ్లేషకులు, విమర్శకులు వాళ్ళందరూ కూడా చెప్పారు, రాశారు. మరి ఇప్పుడు తను కంటెంట్ మీద, స్టోరీ మీద, తన క్యారెక్టర్ మీద ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి సమయం వచ్చింది. ఆషామాషిగా తీసుకోకూడదు సినిమాని అనే విషయం ఆయనకి ఇప్పుడు స్పష్టంగా బోధపడింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అందుగురించే సురేందర్ రెడ్డి సినిమాను కూడా తాత్కాలికంగా పక్కన పెట్టారనేటువంటి మాట బలంగా వినిపించింది. అయితే ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ని సురేందర్ రెడ్డి కలిశారు. సో ఆ ఫైనల్ నెరేషన్ ఇచ్చారు. సో అది పవన్ కళ్యాణ్కి నచ్చింది. అతి త్వరలోనే ఆ సినిమాకి సంబంధించినటువంటి ఎప్పుడు మొదలవుతుంది ఏమిటి అనేటువంటి సమాచారాన్ని సన్నిహిత వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో పవన్ కళ్యాణ్ని ఎలా చూపిస్తే, పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటిదాకా చూసిన విధంగా కాకుండా సురేందర్ రెడ్డిలో చాలా టాలెంట్ ఉంది. ఎంతో కొంత భిన్నత్వాన్ని, కమర్షియల్ కథలోనే ఎంతో కొంత భిన్నత్వాన్ని ఆయన చూపిస్తాడు. సో వక్కంతం వంశీ రాసిన కథకి సురేందర్ రెడ్డి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. పవన్ కళ్యాణ్కి మళ్ళీ అంటే ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ని అందించేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఆ కథలో ఉన్నాయి అని వినిపిస్తున్నటువంటి మాట. మరి చూద్దాం, ఇది ఏదైతే తాత్కాలికంగా పక్కన పెట్టారో, ఇప్పుడు ఏ సినిమాలు కూడా ఆయన ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి ఏదైతే చెప్పారో అందులోనే ఇప్పుడు ఈ ఒక్క సినిమా మాత్రం
తను కమిట్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా తను చేయబోతున్నాడు. ఫైనల్ స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ అంతా కూడా రెడీ అయిపోయిందని ఏదైతే మనకు వినిపిస్తుందో అది నిజమై త్వరలోనే ఈ సినిమా సంబంధించినటువంటి ప్రకటన వస్తుందని ఏదైతే అభిమానులు ఆశిస్తున్నారో మరి అది జరుగుతుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.